తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు విజయ్ దివస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన చారిత్రాత్మకమైన రోజు. అలాంటి విజయ్ దివస్ ను పండుగలా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్బురమంటేలా సంబరాన్ని నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. అయితే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పండుగలా విజయ్ దివస్ జరగనుంది. ఇక తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేకమైన రోజు విజయ్ దివస్. దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ గులాబీ బాస్ ఆమరణ దీక్షాస్త్రాన్ని సంధించి తెలంగాణ సాధించిన రోజు. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసింది ఈ రోజే. అయితే చరిత్రలో చెరగని స్థానం విజయ్ దివస్దే. అలాంటి విజయ్ దివస్ సంబరాలను అంబురమంటేలా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. అండ్ దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగల విజయ్ దివస్ ను నిర్వహించేందుకు గులాబీ శ్రేణులంతా సన్నద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన రోజును విజయ్ దివస్ గా ఘనంగా నిర్వహించుకోవాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజయ్ దివస్ సంబురాలను అంబరానంటేలా జరపాలని కూడా సూచించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని గుర్తు చేశారు. నవంబర్ 29న దీక్షా దివస్ ను విజయవంతం చేసినట్టే కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన రోజుకు విజయం సాధించిన రోజుగా విజయ్ దివస్ పేరుతో పండుగలా జరుపుకోవాలని సూచించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని తెలిపారు. అయితే అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును పండుగలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే కార్యక్రమాలు అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే విజయ్ దివస్ కేటీఆర్ జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకుని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా సమన్వయం చేసుకోవాలని కూడా దిశానిర్దేశం చేశారు. ఇటు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయడంతో పాటు అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తారు. పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగరనేనున్నాయి. హైదరాబాద్ నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. విజయ్ దివస్ సందర్భంగా కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్తు తరాలకు గుర్తు చేయనున్నారు. అండ్ ఈ మేరకు విజయ్ దివస్ కోసం యావత్ తెలంగాణ సన్నద్ధంగా ఉంది. జై కేసీఆర్, జేఓ బీఆర్ఎస్ అని గుర్తించేందుకు సిద్ధంగా ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, వాట్స్ ద అప్డేట్స్? తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన రోజుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు తొలి అడుగుగా కూడా డిసెంబర్ 9 చెప్పుకోవచ్చు. నవంబర్ 29న కేసీఆర్ తట్టుడో తెలంగాణ తెట్టుడో ఆ నినాదంతో పోయి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష చేసి 11 రోజులకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఆనాటి హోంమంత్రిగా ఉన్న చిదంబరం పార్లమెంట్ లో ప్రకటన చేసి తెలంగాణకు బీజం పోసిన రోజుగా చెప్పుకోవచ్చు. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ శివయాత్రను, విజయయాత్రను అని చెప్పేసి డంకా బజాయించి చెప్పిన కేసీఆర్ ఆ రోజు 11 రోజులు దీక్ష చేసి అమరణ దీక్ష చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించారు. అయితే డిసెంబర్ 9కి ఒక కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఒక కీలక ఘట్టానికి నాంది పలికిన రోజుగా చెప్పుకోవచ్చు. ఆనాడు కేసీఆర్ చేసిన దీక్ష ఫలితమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం. ఖచ్చితంగా డిసెంబర్ 9 నాడు ఆ రాష్ట్రం అంతా కూడా ఈ 11 రోజుల పాటు
కేసీఆర్ ఎట్లుంటాడో, కేసీఆర్కి ఏమైతుందో, ఇలా కేసీఆర్ పోతే ఒకవేళ తెలంగాణ వస్తుందో రాదు అని చెప్పేసి చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ ప్రాణత్యాగాలతో పాటు కేసీఆర్ కూడా చివరి క్షణం వరకు కూడా ఉత్కంఠగా ఉంది. అలాంటి ఉత్కంఠ రోజుల్లో ఆ చిదంబరమే స్వయంగా పార్లమెంట్ లో ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసి తెలంగాణ స్వరాష్ట్రానికి బీజం పోశారు. అలాంటి బీజం పోసిన రోజునే ఇవాళ దీక్షా దివాస్ నుంచి విజయ్ దివాస్ గా బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటూ వస్తుంది. నవంబర్ 29 నుంచి ఏదైతే డిసెంబర్ 9 వరకు 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేసింది. మొన్న ఏదైతే దీక్షా దివాస్ ను కూడా విజయవంతంగా నిర్వహించి వాళ్ళ ఆనాటి ఆకాంక్షను, ఆనాటి తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు కేసీఆర్ చేసిన దీక్ష ఫలితమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం కనుక ఖచ్చితంగా విజయ్ దివాస్ గా దీన్ని డిసెంబర్ 9 విజయ్ దివాస్ గా బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా చేసుకుంటూ వస్తుంది. విజయ్ దివాస్ రోజు ఆనాడు ఆర్టికల్ 3 అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం స్వరాష్ట్రం సాధించిన నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహాలకు ఏదైతే పూలమాల వేసి నివాళులర్పించి, మరో పక్క తెలంగాణ తల్లి విగ్రహాలకు సైతం పూలమాల వేసి నివాళులర్పించాలి, పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో నేతలు అందరికి కూడా సూచించారు. ఇవాళ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో పట్టణాల్లో పెద్ద ఎత్తున ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా పెద్ద ఎత్తున ఈ దీక్షా దివాస్ నుంచి విజయ దివాస్ వరకు కూడా పూర్తిగా కార్యక్రమాలు చేపట్టాలని పిలిపించిన నేపథ్యంలో రేపు విజయ్ దివాస్ కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఆదేశాల మేరకు రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేసి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి ఏదైతే రోగులకు కావచ్చు, ఇతరత్ర వారికి పనులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా అధినేత ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఖచ్చితంగా రేపు దీక్షా దివాస్ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేయనున్నారు, నివాళులర్పించారు. అనంతరం నిమ్స్ హాస్పిటల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రోగులకు పన్ను పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఏదైతే దీక్షా దివాస్ నుంచి విజయ్ దివాస్ వరకు కూడా కొనసాగిన వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళ గత 12 సంవత్సరాల తెలంగాణ స్వరాష్ట్రం ఆనాడు విజయ్ దివాస్ తోటే తొలి అడుగు విజయ్ దివాసే డిసెంబర్ 9 అని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. దీక్షా దివాస్ నుంచి విజయ్ దివాస్ వరకు ప్రతి అడుగు కూడా ఒక మలుపు తిరిగింది. ప్రతి అడుగులో కూడా ఒక కీలకమైన ఘట్టం ఉంది. వాళ్ళ పార్లమెంట్ లో మొట్టమొదటి రోజు డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనకు, తెలంగాణ బీజానికి అడుగులు పడిన రోజు, తెలంగాణ వాదానికి ప్రతిబింబించిన రోజు. అలాంటి డిసెంబర్ 9 విజయ్ దివాస్ గా బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ ఏ విధంగా అయితే నిర్వహించారో విజయ్ దివాస్ కూడా అదే విధంగా నిర్వహించనున్నారు. సంజన. All right, Level Reddy, thank you for the updates.